దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వేలాది స్తోత్రములు నేను చెల్లిస్తూ మరి అవకాశం కల్పించిన మరి మన ఆత్మీయ తల్లి గారికి కూడా ప్రత్యేకమైన వందనములు నేను తెలియచేసుకుంటున్నాను. మరి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తుతి చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా దేశ్ ఒక జాతి, ఇంకోటేమో ఒక కష్టం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ప్రతి నూతన సంవత్సరము, రేపు నూతన సంవత్సరం అంటే డిసెంబర్ 31న వాళ్ళు ఏం చేస్తారంట, ఎవ్రీ డిసెంబర్ 31న ఆ చిన్న తెగ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవ్రీ 31st డిసెంబర్ వాళ్ళ ఇంట్లో వాడని వస్తువులు, పనికిరానివి, ఆ సంవత్సరంలో అసలు వాళ్ళు ఒక్కసారి కూడా వాడని వస్తువైనా, బట్టలైనా, ఇంకేవైనా కూడా వాళ్ళు ఏం చేస్తారంట, వారి ఇంటి ముందు వాటిని తీసుకొచ్చి తగలబెడతారంట. సో నేను అనుకోవడం ఈ కష్టము అన్ని దేశాల్లో ఉంది కదండి. ఈరోజు మనం చాలా గమనించాం వస్తుంటాయి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారంట ఏంటి అని అంటే, నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు వారు గృహాలలో ఏదైతే వారు ఆ సంవత్సరం అంతా వాడలేదో, ఏదైతే వారికి పనికిరాదు అని వారు అనుకుంటున్నారో, తలుస్తున్నారో, ఇక దీనివల్ల మనకు ఉపయోగం లేదు, లేకపోతే ఇది మాకు అడ్డుగా ఉంది అని అనుకుంటున్నారో, అవన్నీ తీసుకొచ్చి బయట వేసి నిప్పంటించి తగలపెట్టేస్తారంటండి. సో దట్ వారు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ప్రవేశిస్తారంట, అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని మేము ఉపయోగించుకుంటున్నాము, ఇవన్నీ మాకు అవసరము, వీటిని మేము వాడుకోగలము, ప్రయోజనకరము మాకు, ఇటువంటి వస్తువులతో వారు నూతన సంవత్సరంలోకి వారు అడుగు పెడుతున్నారంట. ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటి అంటే, పాత సంవత్సరంలో మనం ఏవి పట్టుకున్నామో అవి ఇప్పుడు మనకి ఏది ఉపయోగం మనకి లేదు, లేకపోతే మన ఆత్మీయ స్థితిని ఎదిగింపచేసే విషయంలో ఇవి కనుక ఒకవేళ మనకు అడ్డొస్తుంటే, దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, అడ్డొచ్చాయన్నీ తీసి వేసేయండి. మనం చూడండి, ఒకవేళ మరి నెలకొకసారో లేకపోతే 3 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో పోని ఇల్లంతా సర్దుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి మినిమం 1 వస్తువో మినిమం 2 వస్తువులో ఉంటాయి. ఏది మనం వాడనివి, మనకు అసలు ఉన్నట్టు కూడా మనకి అవి తీసే వరకు కూడా మనకి గుర్తుండనివి, లేకపోతే అవి మనకి ఇప్పటికి ఈ సమయానికి అవి పనికి రావేమో. ఏం చేస్తామండి, చాలామంది అయితే వాటిని ఏం చేస్తారంటే, ఎప్పటికైనా ఇవి పనికొస్తాయేమో అని చెప్పి మంచిగా ఒక కాటన్ బాక్స్లోనో ఎక్కడైనా, లేకపోతే ఇంకేదైనా సాక్ క్లోత్లోనో కట్టి ఎక్కడ పెడతారండి, అట్టక మీద తీసుకెళ్ళి పెడతారు. చాలామంది ఏం చేస్తారంటే, ఇది ఉండడం అవసరం లేదు, ఇది ఎప్పటికీ కూడా పనికిరాదని చెప్పి తీసుకెళ్ళి దాన్ని డిస్పోజ్ చేస్తారు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనతో 3 విషయాలు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఒకవేళ పాత సంవత్సరంలో గనక వీటిని మన జీవితంలో ఉంటే, ఈ కొత్త సంవత్సరంలో ఆయన వాక్యము ద్వారా మన నుంచి తీసివేయమని చెప్పి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరుకుంటున్నాడండి. జ్ఞాపకము చేసుకుందాము. ఈ ఒకసారి తోటమాలి గురించి ఆలోచించి ముందుకు వెళ్ళిపోదాము. మనం చదివిన వాక్య భాగము లూకా 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు మనము చదువుకున్న ఈ సందర్భ వాక్య భాగము నేను కొన్ని వచనాలు చదివి వినిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే ఆ ద్రాక్ష తోటమాలి అంటున్నమాట, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి మనలో మరి ఆత్మ పెట్టి మనకి జీవమునిచ్చి ఒక శరీరమును అమర్చి ఈ భూలోకం మీదకి మనల్ని తీసుకొచ్చిన తండ్రి మనం ఫలించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడండి. అందుకే ఆయన ప్రియకుమార్ని మన కోసం పంపించారు, మనకు ఆదరణకర్తగా, గైడ్గా ఉండడానికి. మరి ఆయన పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి కూడా మన కోసం ఆయన ఉంచారు.
కానీ మనము మన జీవితాల్లో దేవుడి ఫలించాలి వీళ్ళు అని అనుకుంటున్న తరుణంలో ఆ ఆయన ఉద్దేశానికి తగ్గట్టు, ఆయన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు బహుశా మనము ఫలించట్లేదేమో. ఒకానొక సమయం వస్తుంది, ప్రతి సంవత్సరం ఒక రివ్యూ జరుగుతుంది దేవుని దగ్గర. వీళ్ళు ఫలించట్లేదు, తీసేస్తాను. ఆ యొక్క యజమానుడు వచ్చి ఆ చెట్టుని నేను నాటాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఫలించాలి ఈ చెట్టు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కానీ ఈ చెట్టు ఫలించట్లేదు. ఆ తోటమాలితో అంటున్నాడు, ఎందుకు ఇది వేస్ట్ కదా, దీన్ని ఏం చేయండి, నరికి వేయండి. తోటమాలి అడుగుతున్నాడు, అయ్యా ఇంతవరకు చూసాం కదా, ఇంకొక సంవత్సరము గడువు ఇవ్వండి. నేనేం చేస్తానంటే దాన్ని చుట్టూ త్రవ్వి దానికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను. అప్పటికి కూడా ఈ చెట్టు ఫలింపకపోతే వచ్చే సంవత్సరం మీరేం చేయండి, నరికి వేయండి. మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి కొన్ని విషయాలు. అయితే మన పక్షాన మన విజ్ఞాపనకర్త అయిన యేసయ్య మన పక్షాన మొరపెట్టి అంటున్నాడు, తండ్రి ఇంకొక సంవత్సరము ఇద్దాము, వీరిని ఫలింపచేసే బాధ్యత నేను తీసుకుంటాను, నా వాక్యంలో వీళ్ళని ఎదిగింపచేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళకి గైడ్గా ఉంటాను, ఫలించడానికి మేము ప్రోత్సాహము చేస్తాము, ఇంకొక సంవత్సరము గడువు ఇవ్వండి. ఆ తోటమాలి అడిగిన మాటకి ఆయన ఆ యొక్క యజమానుడు సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాడండి. మన విషయంలో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. మన ఆత్మీయ విషయంలో, ఆత్మీయ ఫలింపులో మన జీవితాలు లేని తరుణంలో యేసయ్య ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి మొర పెట్టుకుంటున్నారు, ఇంకొక సంవత్సరం ఇద్దాము, వీళ్ళు ఫలించినా సరే, లేకపోతే మీరు అన్నట్టే మనము నరికి వేద్దాము. మనం అనుకుంటున్నామేమో గడిచిన సంవత్సరం అంతా నా ఇష్టం వచ్చినట్టు అయిపోయింది, ఈ సంవత్సరం కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానేమో. కానీ ఏ సంవత్సరం అనేది చివరి సంవత్సరం అవుతుందో మనకు తెలుసా అండి? ఎందుకంటే మనకు తెలియకుండా మన గురించి రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయండి పరలోకంలో. మనం ఎటువంటి విధంగా ఉండాలి, మనం ఏ ఫలింపు స్థితిలో మనం ఉండాలి, దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి అనేది మనము తెలుసుకోక మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము మరి జీవిస్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ తోటమాలి అడిగినందుకు, ఆయన మనవి చేసినందుకు, యేసయ్య అడుగుతున్నందుకు, మనవి చేస్తున్నందుకు, పరిశుద్ధాత్మ దేవుడు నేనుంటాను వీరికి గైడ్గా అని చెప్పిన మనవి చేస్తున్నందుకు తండ్రి ఇంకొక సంవత్సరం మనకి గడువు ఇస్తున్నాడు. ఒకవేళ ఫలింపకపోతే మనదేంటి అంటే మన యొక్క డెస్టినీ ఏంటి అని అంటే మనము నరికివేయబడతాము. నరికివేయబడి ఎక్కడికి వెళ్తామండి? నిత్య నరకాగ్నిలోకి వెళ్తాము. ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళే ముందు వెళ్ళకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అని అంటే వాక్యమైన అగ్నిలో కాల్చబడడానికి మనము ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటున్నామేమో ఆ అగ్ని సహించుకుంటామేమో అనుకుంటున్నామేమో, అది నిత్యత్వము, ఫర్ ఎవర్. ఇట్ ఈస్ ఇటర్నిటీ, ఇన్ ఇటర్నిటీ, నిత్యత్వము ఫర్ ఎవర్. ఈ భూమి మీద మనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, పలానా టైంలో పుట్టాం, పలానా టైంలో మనం మరణిస్తాం. కానీ మనము వెళ్ళే చోటు అది మరి జీవమైన మరణమైన అది నిత్యత్వము. అది పరలోకమైన అది నిత్యత్వమే, నరకమైన అగ్ని అయినా అది నిత్యత్వమే. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. నరకం గురించి చెప్పబడిన మాటలు మనం చిన్ననాటి నుంచి వింటున్నాం కదా, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఒకవేళ అనుకుంటున్నామేమో, అబ్బా ఇప్పుడు ఈ అగ్నిలో మేమేంటి కాల్చబడాలి, అక్కడికి వెళ్ళి చూసుకుందాం అనుకుంటున్నామేమో. లేదండి, దేవుడు చెప్తున్న మాట, ఆ అగ్ని కంటే ఈ దేవుని మాట అయిన అగ్నితో కాల్చబడము ఎంతో శ్రేష్టము. ఈ మాట చేత గద్దింపబడము ఎంతో ఉత్తమము. ఈ మాట చేత సరిచేయబడము మన జీవితానికి, మన ప్రాణాలకి ఎంతో మంచిది. తద్వారా జరిగేది ఏంటి అని అంటే నిత్య నరకానికి కాకుండా నిత్యత్వానికి, నిత్య జీవంలోకి మనం అందరం కలిసి అడుగు పెడతాము. 3 విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నానండి. మొదటిది, పాత జీవితంలో కనుక అవిధేయత అనేది మన జీవితాల్లో ఉంటే ఈ నూతన సంవత్సరంలో విధేయతలోకి దాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడదామండి. ఈ మాట అవిధేయత ఆర్ డిసొబీడియన్స్, ఈ మాట వినడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఒబీడియన్స్ అనే మాట వింటే చాలా బాగుంటుంది, కానీ మన జీవితాల్లో ఒకవేళ
పాత సంవత్సరంలోంచి కొత్త సంవత్సరంలోకి కూడా ఈ డిసొబీడియన్స్ కన్నా క్యారీ అవుతుంటే ఒకసారి మనం ఆలోచిద్దాము, దేవుని సన్నిధిలో అడుగుదాము, ఈ డిసొబీడియన్స్ లేకపోతే ఈ అవిధేయత కాస్త విధేయతగా మార్చమని దేవుని దగ్గరకు వచ్చి అడిగి ప్రాధేయపడి సహాయం కోరి మన జీవితాన్ని మనం మార్చుకుందామండి. ఒకసారి గమనిద్దాము. ఒక వ్యక్తిని చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసిన ఈ వ్యక్తే, మరి ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి మహారాజు సౌలు మహారాజు. ఆయన చేసిన ఒక క్రియను బట్టి మరి దేవుడు సంతాపము పొందెను అనే మాట మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదండి. ఒక మనుషుడు చేసిన క్రియను బట్టి దేవుడు పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డాడు అని అంటే దేవుని దృష్టిలో ఆ కార్యము ఎంత హేయముగా ఉంది, ఎంత దుష్టత్వంతో కూడిన ఉన్నదో ఒకసారి గమనిద్దాము. బైబిల్ మీ అందరి దగ్గర ఉందని నమ్ముచున్నానండి. ఉన్న ఎడల దయచేసి మరి గమనించవలసిందిగా కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం చదవండి దయచేసి. చాలండి, చివరి మాటని ఒక్కసారి అందరము అండర్లైన్ చేసుకుందాం. వీలుంటే మీ బైబిల్స్ ఉంటే కనుక దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఈ సమూయేలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనంలో చివరి మాట, యెహోవా మాట వినుము. హార్కన్ అంటు ద వాయిస్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మాట వినుము. ప్రవక్త వచ్చి సౌలుకి ఒక గొప్ప పనిని అప్పగించడానికి ఆయన వచ్చాడు. వస్తూ ఆయన ఒక మాటని మరి చాలా ఎంఫసైజ్ చేశాడు. ఆ మాట ఏంటి అని అంటే, యెహోవా మాట వినుము. హార్కన్ అంటు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, అంటు ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మాట వినుము. ఆ తర్వాత ఆయన చెప్పాడండి 3వ వచనంలో, ఈయన ఏం చేయాలి అని అంటే, అమాలేకుల మీద మీరు యుద్ధము చేయాలని చెప్పి యెహోవా నీకుతో ఏమి చెప్తున్న మాట అని చెప్పి సౌలుతో సమూయేలు పలుకుతున్న మాట. 3వ వచనం ఒకసారి చదువుదామండి. ఆయన అంటున్న మాట, ఎవరి మీద కూడా నీవు కనికరింపక అమాలేకుల మీదకెళ్ళి నీవు యుద్ధము చేయాలి. అమాలేకులకి ఉన్న హిస్టరీ ఏంటంటే, ఎల్లప్పుడూ వీరి చేయి ఇశ్రాయేలుకి విరోధంగానే ఉందంటండి. హిస్టరీ చదివితే బైబిల్లో ఉన్న ఈ మాట. అమాలేకులకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎల్లప్పుడూ వీరు ఇశ్రాయేలీలకి విరోధులు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అమాలేకుల చెయ్యి ఎప్పుడు కూడా మరి ఇశ్రాయేలీలకి విరుద్ధంగానే ఉందంటండి. అమాలేకులు అంటే దేవుడికి అసహ్యము. సౌలుకి అప్పగింపబడిన పని ఏంటి అని అంటే, సౌలు వెళ్ళి ఈ అమాలేకుల మీద యుద్ధము చేసి వారి విషయంలో ఏమాత్రము కూడా కనికరము చూపక, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పిన మాట, ఏమాత్రము కూడా కనికరము చూపక సమస్తమును హతము చేసి నిర్మూలము చేయాలి. మొదటి వచనంలో చివరి మాట ఏంటి అండి? మొదటి వచనంలో చివరి మాట ఏంటి? యెహోవా మాట వినుము. ఏం చెప్తున్నాడు? కనికరింపక అమాలేకీల్లో మీకు ఏది కనిపడినా, అయ్యో పిల్లలు అనుకుంటున్నారేమో వదలొద్దు, స్త్రీలు అనుకుంటున్నారేమో వదలొద్దు, యవనస్తులు అనుకుంటున్నారేమో వదలొద్దు, ఎంత శ్రేష్టమైన గొర్రెలు, ఒంటెలు, పశువులు వదలొద్దు, సమస్తాన్ని మీరు నాశనము చేసి నిర్మూలము చెయ్యాలి. యెహోవా మాట వినుము. 9వ వచనం చదువుదామండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలో ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ వస్తువులన్నిటిని నిర్మూలం చేసిరి. ఏం చేశాడండి సౌలు? యెహోవా మాట విన్నాడా? వినడానికి చెవుతో విన్నాడండి, కానీ గ్రహింపుకి అది గ్రహించుకోలేకపోయాడు. సడన్గా అక్కడ సౌలు వచ్చేసాడు మధ్యలోకి.
ఏది కూడా కనికరించక, దేన్ని కూడా మీరు విడిచిపెట్టక సమస్తమును నిర్మూలము చేసి నాశనము చేయండి అని అంటే, ఇక్కడ జరిగిన మాట చదవబడిన మాట చూడండి. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక పనికిరాని నీచపు పశువులన్నిటినీ నిర్మూలము చేసెను. ఎవరు చేశారండి? సౌలును జనులును. దర్ లీడర్ యాజ్ వెల్ as his పీపుల్. వీళ్ళు యెహోవా మాట విన్నారా? వినడానికి విన్నారు కానీ గ్రహించుకోలేదు. దేవుని మాటకి అవిధేయత చూపించారు. ఎవరు? సౌలును జనులను. వారు ఏం చేశారు? మంచివన్నీ పక్కన పెట్టేశారు, దూరం పెట్టేశారు, కడగా పెట్టారంట. అక్కడ చాలా దూరంగా పెట్టి నీచమైన వాటిని అన్నిటినీ వారు హతము చేసి నిర్మూలము చేసేశాడు. ఈ విషయము ఎక్కడో ఉన్న సమూయేలుతో దేవుడు చెప్తున్న మాటను ఒకసారి గమనిద్దామండి. 10వ వచనం చదవండి. సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు ఎవరితో వచ్చి చెప్తున్నాడండి ఈ మాట? సమూయేలు ప్రవక్త. ఏ ప్రవక్తతో అయితే దేవుని మాటలు సౌలు మహారాజుకి ఆయన తీసుకుని వెళ్ళమన్నాడో, ఎవరి చేత దేవుని మాటలు ఆ రాజుకి దేవుడు వినిపింపచేశాడో, యెహోవా మాట వినుము ఆయన ఎంత చక్కగా చెప్పాడో, ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడైన యెహోవా చెప్తున్న మాట మనం ఇక్కడ చదువుకున్నాం. ఆయన అంటున్న మాట, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఒక మనుష్యుడు చేసిన పనికి సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పశ్చాత్తాపపడుచున్నాడు. ఎందుకు అనంటే సౌలు ఆ ఆజ్ఞను మీరాడు. ఆ మాటకి అవిధేయత ఆయన చూపించలేదు. ఇదే విషయము సమూయేలు వచ్చి సౌలును అడుగుతుంటే ఆయన చెప్తున్న మాటని ఒకసారి గమనిద్దామండి. ఇదే మరి సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనంలో 20వ వచనం చదువుదామండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసెను కనుక నన్ను సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. కనుక హన్నా గర్భం ధరించి. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. 21 కూడా చదవండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. సమూయేలు అంటున్న మాట, క్షమించండి, సౌలు అంటున్న మాట సమూయేలుతో ఆయన అంటున్న మాట, నీవంత మాట అనొద్దు, నిర్మూలన చేయమన్నారు కదా, ఒక్కళ్ళని తప్ప అందరినీ నేను నిర్మూలము చేశాను. పశువులన్నిటిని నిర్మూలం చేయమని దేవుడు అన్నాడు కదా, నేను కాదయ్యా, ఈ ప్రజలే గిల్గాలులో నీ మందిరంలో నీ కోసం బలి అర్పించడానికి శ్రేష్టమైన వాటిని సపరేట్గా పెట్టి మరి నీచమైన వాటిని మేము నిర్మూలము చేశాము. అందుకు సమూయేలు తిరిగి అంటున్న మాట చదవండి, 22వ వచనము. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలుల అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ శ్రేష్టమైన మాట గురించి మొదటి వచనంలో చివరి భాగంలో ఉన్న మాట ఏంటండి? యెహోవా మాట వినుము. శ్రేష్టమైనదా? దీని గురించి ఇంత జరిగిందండి. దేవుని మాట వినడం శ్రేష్టము.
సౌలు మరి సమూయేలు అంటున్న మాట, నువ్వు ఇవి తెచ్చాను, నేను గొర్రెలను తెచ్చాను, ఎడ్లను తెచ్చాను బలికి అని అనుకుంటున్నావేమో, ఇవన్నీ కాదు కానీ అని అంటున్న మాట. ఆలోచించు సౌలు, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము కాదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఆలోచించుకోవాలండి. ఎన్నో దేవునికి చేస్తున్నామని అనుకుంటున్నామేమో కానీ దేవుని మాటకి మనం లోబడటం లేదేమో. మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏంటది అడ్డొస్తున్నాయి? ఇక్కడ సౌలుకి ఏం అడ్డొచ్చిందండి దేవుని మాట వినడానికి? దేవుడు స్పష్టంగా చెప్పాడు, సమూయేలు ద్వారా చెప్పించబడిన మాట, యెహోవా మాట వినుము. అదే సమూయేలు వచ్చి చెప్తున్న మాట, యెహోవా మాట వినడమే శ్రేష్టము కాదా? ఆలోచించు సౌలు అంటున్నాడు. సౌలుకి ఏం అడ్డం వచ్చిందండి? ఒక సింపుల్ ఆర్డర్, వెళ్ళి నిర్మూలము చేసి రండి. ఆయన పంపించాడు అని అంటే జయం ఆయన తప్పక ఇస్తాడు. వెళ్ళాలి, అక్కడ నిర్మూలం చేయాలి, తిరిగి రావాలి, అంతే. తిరిగి వచ్చి, దేవా మీరు ఇచ్చిన ఈ విజయాన్ని బట్టి మీకు స్తోత్రం అనైనా వందనములు చెల్లించాలి ఆయన సమూయేలు కలిసి. కానీ జరిగిన మాట, ఏదైతే నిర్మూలం చేయమన్నాడో అందులో కొంచెం శేషం ఆయన ఉంచి తిరిగి వచ్చి ఆయన అంటున్నాడు, అబ్బేబే అలా ఏమి లేదండి, చెప్పినట్టే చేశాను, ఇది తప్ప. నిర్మూలము చేయమన్నారు అన్నీ కనికరింపక, కానీ వీటిని తప్ప అన్నిటిని మేము నిర్మూలము చేశాము. మేమనుకున్నాము అది శ్రేష్టమైన ఒక భాగము కాబట్టి దాన్ని నేను వదిలేశాను. ఇవి శ్రేష్టమైన బలికి మరి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ పశువుల్ని నేను కొన్ని మిగిల్చుకుని తీసుకుని వచ్చాను. దేవుడు అంటున్నాడు, అవి నాకు అవసరమా? ఆలోచించండి, అవి నాకు అవసరమా? నా ఆజ్ఞలు గైకొనుట అవసరము, నేను చెప్పిన మాట మీరు వినుట శ్రేష్టము. పాత సంవత్సరం